ఆ యేసు క్రీస్తు మాకు సంబంధించిన దేవుడు కాదు, మాకు సంబంధించిన దేవుడు కానే కాదు, దేవుడు కానే కాదు. ఆ యేసు క్రీస్తు దేవుడు అంటే తెల్ల గౌరవ దేవుడు. ఆ యేసు క్రీస్తు బ్రిటిష్ సంబంధించిన దేవుడు. ఆ యేసు క్రీస్తు నిమ్రత కలిగిన జాతులకి దేవుడు అంటూ కొన్ని అపోహలు, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. నేను అంటాను, యేసు క్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు కాదు. అమెరికా పూర్తి మహా అయితే 1500 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందే యేసు క్రీస్తు బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన దేవుడు కాదు. బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి మహా అయితే 500-600 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు యేసు క్రీస్తు తక్కువ నిమ్రత కలిగిన జాతర దేవుడు కాదు. కానీ యేసు క్రీస్తు భూమి మీద కొట్టడమే యేసు క్రీస్తు శిలువ మీద 4 అక్షరాలు ఉన్నాయి. IMRI అంటే దాని అర్థము యూదులు రాజా నీతి సమూహం అని అర్థం. ఈ ప్రపంచంలో అతి పెద్ద కులము యూదులు. ఆయన భూమి మీద పుట్టడమే యూదుల యొక్క వంశంలో ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, యేసు క్రీస్తు వారు అందరికీ కూడా ఆయన ప్రభువు అయినాడు, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడిని అంటాను. గ్రామానికి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారండి? ఒక గ్రామానికి లేదా మా గ్రామానికి అయితే గ్రామానికి ఒక్కడే ప్రెసిడెంట్ ఉంటారు. జిల్లాకి ఎంతమంది ఉంటారు? కలెక్టర్లు ఒక ఆయన. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఒక ఆయన. మరి ఈ ప్రపంచానికి సూర్యులు ఎంతమంది ఉంటారు? ఒకడే సూర్యుడు. అంతేగా నెలమల ఒక సూర్యుడు, చంద్రేశ్వర సూర్యుడు, బెల్లిపేట సూర్యుడు ఉండదు కదా. అవన్నట్టుగా గ్రామానికి ఒకడే ప్రెసిడెంట్ ఉన్నట్టుగా, జిల్లాకి ఒకడే కలెక్టర్ ఉన్నట్టుగా, రాష్ట్రానికి ఒకడే ముఖ్యమంత్రి ఉన్నట్టుగా, ఈ ప్రపంచానికి కూడా అంతటి సూర్యుడు ఒక్కడే ఉన్నట్టుగా, ఈ ప్రపంచాలంతటి కూడా దేవుడు కూడా ఒక్కడే. 10 మంది కుమారులు, 3 కూతురు, అంతమంది తండ్రులు ఉంటారండి. ఒకడే తండ్రి ఉంటారు. 100 మంది కుమారులు, ఆ 2 కూతుర్లు ఉన్నా సరే ఒకడే తండ్రి ఉంటారు. మనం అంటుంటాం కదా, మన స్కూల్లో మనకి ఎక్కువ భారతదేశం సహోదరులు అంటారు. భారతదేశము నా భారతము, భారతీయులందరూ నా సహోదరులు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మనం అందరము ఒక సహోదరులము. ఈ సహోదరులకి ఈ పిల్లలు అని అనబడినటువంటి వారికి అందరికి కూడా దేవుడు కూడా తండ్రి కూడా ఒక్కడే. విశ్వాసం ఒక్కటే, రక్షణ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఆ దేవుడి గురించి చెప్పడానికి ఈ మధ్యకు నేను వచ్చేస్తున్నాను. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసు? యోహాను సువార్త 3:16 ఈ విధంగా సెలవిస్తున్న, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివారు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ఎంతగా ప్రేమించాడు తెలుసా యేసు క్రీస్తు వారు? చిన్న మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమని చెప్తాను. నాలాంటి ఒక పాస్టర్ గారు బైబిల్ పెట్టుకొని ఒక అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఆయన ముందు ఒక టవల్ వేసుకున్నారు. ఆ టవల్ ముందు బైబిల్ పెట్టుకొని మోకాలు వేసి 2 చేతులకి ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు, నిరుద్యోగుల కొరకు, అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్న ప్రక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువుకు ఆనుకొని ఒక చెట్టు ఉంది. అలాంటి దూరాన ఒక ఆయన, యేసు ప్రభువుని నమ్మలేనటువంటి ఒక ఆయన పశువులు కాసుకుంటున్నాడు. ఆ పశువులు కాసుకున్నటువంటి ఆయన దేవుని అడగలేదు. ఆయన అంతా గమనిస్తూ ఉన్నాడు. ఇతను ప్రార్థన చేసుకుంటుండేవాడిని. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది. కళ్ళు తెరిచిన వెంటనే ఆ చెట్టు మీద నుండి ఒక తేనె అనేది జారిపోయి నీటిలో పడిపోయిందండి. నీటిలో పడిపోయింది. పాస్టర్ గారు చూశారు. ఎవరైనా తేలిని ఎలాగైనా రక్షించాలని మనసులో అనిపించింది. ఎవరైనా తేలిని రక్షిస్తారంటే తేలిని రక్షిస్తారు. ఎవరు రక్షిస్తారు? చూసారండి. తేలి కనుమలుగా ఏం చేస్తాం? కాలుతోని, ఇలా చెప్పుతోని, లేకపోతే కర్రతోని ఒకే వారికి రక్షణ మొత్తానికి ఎవరో దాన్ని చంపాలని దాన్ని చూసుకుంటాను. ఎవరో చంపాలని చూసుకుంటాం. కానీ ఇతనికేమనిపించిందో తేలిని ఎలాగైనా సరే ఆ నీటిలో నుండి రక్షించి బయటికి పెట్టాలని అనుకున్నాడు ఆయన. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తేలిని పట్టుకున్నాడు. ఏదేం చేసింది ఆయన? తేలిని కరిచేసిందండి.
కనిచేసి నీటిలో పడిపోయింది, రక్తం కారుతుంది, నొప్పి పడుతుంది. అయినా సరే ఈ మళ్ళీ కూడా రెండోసారి కూడా పట్టుకున్నాడు, మళ్ళీ కరిచింది, నీటిలో పడిపోయింది. అదంతా పసుపులు కాస్తున్నాడు, గమనిస్తున్నాడు. మళ్ళీ మూడోసారి ఈసారి తేలు కరిచినా మరి నొప్పి పెట్టినా నా ప్రాణం పోయినా సరే తేలిని రక్షిస్తానని చెప్పేసి ఆ తేలిని పట్టుకొని ఆయన మళ్ళీ తేలిని పట్టుకున్నాడు, కరుస్తుంది, రక్తం కారుతుంది, ప్రాణం పోయినంతగా బాధ అనిపిస్తుంది. అది తీసి మెల్లిగా ఒడ్డుని పెట్టాడండి. అప్పుడు పశువులు కాస్తున్న కూడా కాయ వచ్చి అంటున్నాడు, ఏమండి పాస్టర్ 10 మందికి మీకు ఎత్తారు, తెలివితేటలేదండి, జ్ఞానం లేదండి, తేలుకు కుట్టే స్వభావం అనేది మీకు తెలుసు కదండి అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాయన తేలుకు కుట్టే స్వభావం ఉన్నదని నాకు తెలుసు, తేలుకు కుట్టే స్వభావం మార్చుకోదని నాకు తెలుసు. నాకు కూడా దేవుడు కూడా ఒక స్వభావాన్ని ఇచ్చాడు. ఏంటో స్వభావం అంటే ప్రేమించే స్వభావాన్ని. అది ఎలాగైతే కుట్టే స్వభావాన్ని మార్చి అది ఎలాగైతే మానుకోదో దేవుడు కూడా నాకు ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు, నేను కూడా అలాగే మానుకోను అని చెప్తాడు ఆయన. అంటే దీంట్లో అర్థం ఏంటంటే తేలికైతే పాపలో ఉంటుంది విషము, పాముకైతే పారలో ఉంటుంది విషము. దీని అందరికి డేంజర్ మనిషికి నిలుగల్లా విషమే. ఈ నిలుగల్లా విషం ఏంటో విషము? నరహత్య, దొంగతనాలు, అశ్వయులు, స్వార్థాలు, పగలు, నక్షత్ర ఈ పాపంతో దుర్మార్గంతో నిండిపోయిన ఈ విషంతో నిండిపోయిన మనిషిని ఎవరు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఇలాంటి మనిషిని ప్రేమించడానికి 2024 సంవత్సరాల కిందట 2024 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు ఈ మనుషులు చేసిన పాపముల కొరకు, ఈ మనుషులు చేసిన దోషాల కొరకు, ఈ మనుషులు చేసిన